హాయ్, అందరికీ నమస్తే. ఇవాళ మనం గాయత్రి మాత విశిష్టత చెప్పుకుందాం. సంబాల నగరి ఎస్కోట్ దగ్గర విశాఖపట్నం. ఇది సంబాల నగరి గాయత్రి మాత మహాగర్భం. గాయత్రి మాత మహాగర్భంలో సూక్ష్మ ఆత్మలు ఉంటాయి. ఈ గాయత్రి మాత మహాగర్భంలో అనేక సూక్ష్మ ఆత్మలు సమాన వాయువుల్లోనూ మహా ఉదాన వాయువులో సమానంగా తిరుగుతూ ఉంటాయన్నమాట. 14 లోకాల 198 కోట్ల వేదాంత తపస్సు ఆ గాయత్రి మాత మహాగర్భంలో నిక్షిప్తమై ఉంటాయి. పంచలోహాలతో చేయబడిన గాయత్రి మాత విగ్రహం ఇక్కడ కొలువై ఉంది. ఈ తల్లి కోవిల చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ ఉన్న పరిసర ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసుకి చాలా ప్రశాంతతనిస్తూ ఉంటుందన్నమాట. ఈ ఆశ్రమాన్ని కట్టించింది ఈ మునీశ్వరులే. ఈ మునీశ్వరులు దాదాపు 15 సంవత్సరాల నుండి మౌనంగా ఉంటున్నారు. రోజుకి 20 గంటల సేపు తపస్సులో ఉంటారు. ఎవరికి దర్శనమియ్యరు, తను ఎవరిని డిస్టర్బ్ చేయకూడదన్నమాట. యోగంతో ఉంటారు. ఎవరికి కనబడరు, ఎవరికి దర్శనం ఇయ్యరు. ముందుకు చేతులు చాచి తపస్సుని చేస్తూ ఉంటారు. ఈ ప్రాంగణాన్ని అంతటికి తన తపశ్శక్తిని ప్రసరింప చేస్తూ ఉంటారన్నమాట. ఇది 12 జీవనదుల నుండి సేకరించిన రాళ్ళు ఇక్కడ నెలకొల్పబడ్డారు. అవి తాకాలి. ఈ వేయించి కింద మన వెన్నెముకలో ఉన్న సహస్ర నాడులు ఎలా ఉంటాయో 12 షట్చక్రాలు అలా కింద నుంచి మీదకి మధ్యని అలా మీద వరకు తాకుతూ వచ్చి అలా శిరస్సు వంచి శిరస్సును తాకి భృగుటి మధ్య భాగాన్ని తాకి దండం పెట్టుకోవాలన్నమాట. ఇలాగన్నమాట కింద నుంచి తాకుతూ ఉండాలి, మళ్ళీ కిందకి రాకూడదు. ఇక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న తులసి మొక్క అన్నీ చాలా చాలా చక్కగా మనకి ప్రశాంతనిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎన్నో వేద సూక్తులు, నీతి సూక్తులు మానవులు ఆచరించదగినట్టుగా అన్నీ నెలకొల్పబడినట్టు చేశారు. ఇది మహాతీర్థం అని ఇస్తారన్నమాట. మందు అది మనకున్న ఈ వ్యాక్సిన్ల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లని నివారింపచేస్తుంది. అన్నీ వాళ్ళు చక్కగా వివరిస్తారు. అక్కడ ఎన్ని రోజులు వాడాలి, ఎంత వాడాలి, ఎంత క్వాంటిటీ వాడాలని కూడా చెప్తూ ఉంటారు ఆశ్రమంలో. ఇలాగే ఎన్నో వేదాంత సూక్తులు పెడుతూ ఉంటారు. గోవుల్ని కూడా సంరక్షిస్తుంటారు. గోమాతను ముందు దర్శించుకొని మనం వెళ్ళాలి. ఇక్కడ ఉన్న మహాశివలింగానికి మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు, దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహాన్ని కూడా మనం తాకవచ్చు. మామూలుగా అయితే ఏ కోవుల్లోనైనా సరే మన విగ్రహాలని తాకకూడదు, వెళ్ళకూడదు గర్భగుడిలోకి. కానీ ఇక్కడ ఈ ఆశ్రమంలో అన్ని విగ్రహాలని కూడా తాకచ్చు. మనం తపస్సు చేయొచ్చు, ముట్టుకొని దండం పెట్టుకోవచ్చు. ఇలా అభిషేకం కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఆశ్రమంలో ఇలాంటి నీతి సూక్తులు ఎన్నో చదవవలసినవి, ఎంతో జ్ఞానం సంపాదించుకోవాల్సినవి బోల్డ్ ఉన్నాయి. ఇది బ్రహ్మ కడిగిన పాదాలు. ఆ పాదాలని ఆ పాదాలను మనం అభిషేకం చేస్తే ఆ శిరస్సును తాకి మనం దండం పెట్టుకోవచ్చు. ఆ నీళ్ళు శిరస్సును జల్లుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న విగ్రహాలు ఏకశిలతో చెక్కారు చాలా అందంగా. శ్రీ వెంకటేశ్వర పద్మావతి వారు, తర్వాత శ్రీరామకృష్ణుల వారు విగ్రహము చాలా కళ ఉట్టుపడుతుంది. దేవతలే మూర్తులే కూర్చున్నట్టుగా ఉంటుంది. ఇతను ఈ ఆశ్రమం నిర్మించిన తపస్వి అన్నమాట. ముందులకు అన్ని విగ్రహాలు కూడా ముందుకు చేతులు చాచి ఇలా ఉంటాయి. ఆ చేతుల మీద మన చేతులు ఆడించి మనం చాలా ధ్యానించుకోవచ్చు. మన మనసులో ఉన్న కోరికలు ఏంటి, ఎలా ఉండాలి అనేసి కూడా మనం ఆ వారాన్ని కోరుకోవచ్చు అన్నమాట. అప్పుడు అతనిలో ఉన్న తపశ్శక్తిని మనలో ప్రసరింప చేస్తారు తపస్వి గారు. ఇక్కడ ఉన్న గోశాల గోవులకు చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ గోవులకి లక్ష్మి, శివకామి, గౌరీ అని పేర్లతో ఉంటాయి. ఈ సంబల నగరిలో పాటించవలసిన నియమాలు అన్నమాట. ముఖ్యంగా సంబల నగరిలో మనం మౌనం పాటించాలి, ఎక్కువగా మాట్లాడకూడదు.
వాళ్ళు ఏమి చెప్తున్నారో ప్రతిదీ కూడా మన మైండ్లో పెట్టుకొని గ్రహించి ఆచరణలో పెట్టగలగాలి. వీలైనంత వరకు ఆ ఉన్న నీతి సూక్తులు, వేదాంత సూక్తులు కూడా మనం చదువుకొని ఆచరించగలిగితే ఆచరించవచ్చు. ఇది 333 కిలోల బరువైన గంట. ఇది భోగించి ఆ ధ్వని ఆగేంత వరకు తాకి ఉంచుకోవాలన్నమాట. ఆ గంటని అది మనలో ఉన్న ప్రశాంతతని చేకూరుస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ ఆశ్రమంలో అనేక ఔషధ గుణాలతో కూడిన వృక్షాలు, మొక్కలు ఉన్నాయి. సంతానం లేని దంపతులు పౌర్ణమి ముందు రోజు వచ్చి ఆ రాత్రి ఆశ్రమంలో నిద్రించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది వాళ్ళు ఇచ్చే మందులు ఇస్తారు సంతానం కోసం. వాటిని సేవించి నియమాలు పాటించి సంతానం విషయంలో చాలా సత్ఫలితాలను పొందారు. తర్వాత అలాగే కార్తీక పౌర్ణమి నాడు, ఆషాఢ పౌర్ణమి నాడు, మాఘ పౌర్ణమి నాడు ఈ ఆశ్రమంలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతిని దర్శించడానికి చాలామంది భక్తులు ఈ ఆశ్రమానికి విచ్చేస్తారన్నమాట. ఇంకా ముఖ్యంగా ఈ ఆశ్రమంలో చెప్పుకోదగినది సంప్రోక్షయం. పంచభూతాలతో వచ్చిన భక్తులందరికీ కూడా సంప్రోక్షణ చేస్తారు. ఆత్మని, మనసుని శుద్ధి చేస్తారు. అగ్ని, వాయు, జల, ధ్వనితో అన్నిటితో కూడా ఈ పంచభూతాలతో సంప్రోక్షణ చేస్తారన్నమాట. ఆ తల్లిని ప్రతి శనివారం ముందు రోజు వచ్చి నిద్రించి ఆ తల్లి ఒడిలో సేద తీర్చున్నట్టుగా పడుకొని మనం ఆ తల్లి ఆశీస్సులను పొందవచ్చు. ఈ ఆశ్రమంలో నిత్యాన్నదాన వితరణ కూడా జరుగుతుంది. ఈ సంప్రోక్షమైన తర్వాత మునీశ్వరుని పాదుకలు, కమండలు అన్నీ శిరసు వంచి తాకి దండం పెట్టుకొని ఆ కలశంలో ఉన్న నీటిని కళ్ళకు రాసుకోవాలి. ఆ మునీశ్వరులు అక్షింతలు వేస్తారు, అవి మనం శిరసును ధరించవాలి. ఈ వీడియోని చూసి అందరూ సంబాలనగరి గాయత్రి మాతను దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే.